నేను స్టోర్ క్రెడిట్ అనేది ఎలాగో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఐటమ్ కొట్టానండి. ఓకే, ఇక్కడ ఐటమ్ క్వాంటిటీ వచ్చేసి 2.5 kg అని కొట్టాను. ఆటోమేటిక్గా ప్రైస్ చేంజ్ అయిపోతే సెటిల్ కొట్టేస్తున్నాను. ఇక్కడ స్టోర్ క్రెడిట్ అని ఉండిద్ది. ఇక్కడ కస్టమర్ నెంబర్ తీసుకుంటున్నాను. ఓకే, ఇట్లా నెంబర్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్లిక్ చేస్తే ఇక్కడ డన్ కొట్టామనుకోండి, ఈ బిల్ అనేది స్టోర్ క్రెడిట్ కింద వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ టికెట్ కింద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసే క్రెడిట్లో ఇచ్చామన్నమాట ఈ అమౌంట్ని. ఇప్పుడు ఈ అమౌంట్ని మనం ఇక్కడ కస్టమర్ రిసిప్ట్స్లో ఎంటర్ చేసుకుంటాం అనమాట. కస్టమర్ రిసిప్ట్స్లో ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, అంటే సెక్యూరిటీ పర్పస్ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఆ నెంబర్ కనుక టైప్ చేసామనుకోండి, సారీ ఇక్కడ కాదు, సెర్చ్ క్లిక్ చేసామనుకోండి. ఓకే, మనం ఇక్కడ వచ్చేసింది చూసారా, అట్లా వచ్చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ప్రింట్ లేబుల్స్ తీయాలనుకోండి, లేబుల్స్ ప్రింట్ తీస్తాము. ఇది పాస్వర్డ్ రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. మన స్టోర్ నేము, ఎన్ని లేబుల్స్ కావాలి ఇక్కడ ఎంటర్ చేసుకోవటం, సెలెక్ట్ చేసుకోవడం, ప్రింట్ తీసుకోవటం. ఓకే, మనం ఇట్లా మల్టిపుల్ ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇవన్నీ మీ ఐటమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి. మీకు ఏదైనా సైజెస్ స్టిక్కర్ కావాలంటే ప్రింటర్ కనుక ప్రింటర్ మోడల్ నెంబర్ చెప్తే దాన్ని డిజైన్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, అట్ ద సేమ్ టైము ఇక్కడికి వచ్చేసి మీకు ఎక్స్పెన్స్ ఎంటర్ చేసుకోవచ్చు, సేల్స్ రిటర్న్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక మీ ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ కూడా ఏంటంటే సెక్యూరిటీ పర్పస్గా పాస్వర్డ్ పెట్టేస్తాం. ఇక్కడ మనకు ఒక క్రియేట్ ఐటమ్ అని ఉంటుంది. క్రియేట్ ఐటమ్ అంటే ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు తర్వాత ఐటమ్ నేమ్ వచ్చేసి హల్దీ పౌడర్ అయితే హల్దీ పౌడర్ అని పెట్టేసుకుంటాము. ఓకే, ఇక్కడ మన ఓన్ కోడ్ ఇచ్చేవచ్చు. హల్దీ పౌడర్ అట్లా మన ఓన్ కోడ్, బార్ కోడ్ కూడా ఇచ్చేసుకోవచ్చు. బార్ కోడ్ కూడా సంథింగ్ సేమ్ అదే ఇచ్చేస్తాను నేను. ఓకే, హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇది ఈచా, కేజీయా, పీసా, హల్దీ పౌడర్ వచ్చేసి కేజీ అనుకోండి. బ్యాచ్ నెంబర్ ఉంటే ఎక్స్పైరీ డేట్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, కాస్ట్, ట్యాక్స్ అంటే జిఎస్టీ ఉంటే జిఎస్టీ, కాస్ట్ ప్రైస్. ఓకే, ఐటమ్ ఎంఆర్పి వచ్చేసి మీకు 300 రూపీస్ అనుకోండి. ఓకే, డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు, పర్సంటేజ్ 5% డిస్కౌంట్ ఇస్తున్నారు అనుకోండి, 285 రూపీస్ పడింది. ఇట్లా సేవ్ చేసేస్తాం మనం. సేవ్ చేసామంటే మనకి ఇమీడియట్గా ప్రోడక్ట్ క్రియేట్ సక్సెస్ఫుల్లీ, డూ యూ వాంట్ క్రియేట్ అనేది అడుగుతుంది. ఓకే, కూడా మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బిల్లింగ్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ HP101 అని కొట్టామంటే వచ్చేస్తుంది. చూసారండి, ఇక్కడ ఇమీడియట్గా వచ్చేసింది. ఇది కేజీ 300 రూపీస్. నేను ఏం చేస్తానంటే క్వాంటిటీ 1.356 పెట్టి ఎంటర్ కొట్టాను. ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు రేట్ వచ్చేస్తుంది. 386 వచ్చింది. చూసారండి, ఇక్కడ మనం ఎంత డిస్కౌంట్ ఇచ్చాము, ఎంఆర్పి డిస్కౌంట్ ఇచ్చాము కూడా వచ్చేస్తుంది. సో ఇట్లా మనం ఈ బిల్లుని కావాలని హోల్డ్లో పెట్టుకోవచ్చు. హోల్డ్లో పెట్టామనుకోండి, ఈ బిల్లు హోల్డ్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ కస్టమర్ వచ్చారనుకోండి, ఇక్కడ ఓపెన్ టికెట్కి వెళ్ళి ఇక్కడ పెండింగ్లోకి వెళ్తే కనుక ఇక్కడ హోల్డ్లో ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఆర్డర్ కొట్టామని మళ్ళీ సేమ్ ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఐటమ్ యాడ్ చేస్తున్నాను నేను. ఇది కూడా 1.43457 అని కొట్టి ఎంటర్ కొట్టామంటే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి ఎంత డిస్కౌంట్ ఇచ్చాము కూడా వస్తుంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే సూపర్ మార్కెట్ గ్రాసరీస్లో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా వెయిట్ అనేది వచ్చేస్తుందండి. వెయింగ్ మిషన్గా ఇంటిగ్రేషన్ చేస్తాము. వెయింగ్ మిషన్ ఇంటిగ్రేషన్ చేస్తాము. ఓకే, ఇక్కడ సెటిల్ క్లిక్ చేస్తాము, డన్ కొట్టేస్తాము అండి. సింపుల్, వెరీ సింపుల్ అనమాట బిల్లింగ్ వచ్చేసి. ఓకే, ఇక్కడ మీరు హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్గా ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఇంకా రిపోర్ట్స్ ఉంటాయండి, డైలీ సమ్మరీ రిపోర్ట్. ఇది క్లిక్ చేసామనుకోండి, పాస్వర్డ్ ఎవరు రిపోర్ట్ చూడకుండా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని సేమ్ టైము ప్రింట్ కొట్టాం. పీడిఎఫ్ ప్రింటర్ అని పీడిఎఫ్ కొడితే పీడిఎఫ్ వచ్చేస్తుంది, ప్రింట్ కానీ ప్రింట్ వచ్చేస్తుంది. ఓకే, ద సేమ్ టైం మనకి డాష్ బోర్డ్ చూడొచ్చు. డాష్ బోర్డ్ కనుక ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్తే కనుక ఇది కూడా మీకు ఎట్లా రిపోర్ట్ వచ్చేస్తుంది. 3 ఇంచ్ ప్రింటర్ కూడా వచ్చేస్తుంది. డాష్ బోర్డ్లో యాక్షన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది. ఇది కూడా ఎవరు చూడకుండా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు చూడకుండా. ఓకే, ఇక్కడ మనకి ఈరోజు సేల్ ఎంత అయిందని మనకి ఇక్కడ కనపడుతుంది క్లియర్గా. ఓకే, ద సేమ్ టైమ్ మీకు ఇక్కడ రిపోర్ట్స్, మల్టిపుల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది ఫ్రంట్ ఎండ్ అండి. మీకు ఇక్కడ క్యాష్ డ్రైవ్, ప్రింటర్ సెటప్, మీ ప్రింటర్ బిల్ మీద ఏమేమి రావాలని మొత్తం పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్.